నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దరిదాపు ఒక 27 ఏళ్ల పోరాటం తర్వాత ఆగస్టు 1, 2024న ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి వెలువడడం జరిగింది. ఎస్సీలో ఉపకులాల వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, సమాజానికి దూరంగా ఉన్నారో వాళ్ళలో కొంత సంతోషం, ఆనందం ఉద్భవిస్తోందనే చెప్పాలి. సో 30 ఏళ్ల పోరాటం తర్వాత ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ తీర్పు తర్వాత ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం, అసలు దీంట్లో లబ్ధి పొందేదెవరు, దీని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానంతో పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ కులగణన కూడా చేస్తామంటూ కేంద్రం గతం నుంచి చెప్పడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు ఒక ఆయుధంగా మారుతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు బీసీ కులగణన ఇంకొకసారి ఆయుధంగా మారబోతోందా? రాజకీయ పార్టీలకు కులగణన జరగబోతోందా? ఏం జరగబోతోంది మాట్లాడదాం. మనతో పాటు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిఎస్పి కోఆర్డినేటర్. తో పాటు వందన్ కుమార్ గారు, రిటైర్డ్ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఐ న్యూస్ ఇద్దరికి. ముందుగా పూర్ణచంద్ర గారు, సో ఒక తీర్పు, సంచలనమైనటువంటి తీర్పును మనం చూసాం. దాదాపు ఒక 27 ఏళ్ల పోరాట ఫలితానికి ఒక తీర్పు వచ్చింది. పరిస్థితి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు అంటే ఇంతకాలం తర్వాత వచ్చినటువంటి తీర్పుతోటి ఎంత లాభం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే, ఈ రోజు జరిగింది ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆర్డర్స్, ఇవి రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల కోసం దండుకునే కార్యక్రమాలు తప్పిస్తే నిజంగా ప్రజలకు లాభం చేసేది కాదు. ఇప్పుడు చెరుకు పిప్పి చేసినాక ఈగలు మూగినట్టు అక్కడ ఏం లేదు. ఈ రోజున రాజకీయాల రిజర్వేషన్ సంబంధించి ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులకి ఏం సంబంధం లేదు. అలానే కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలకు కూడా సంబంధం లేదు. ఇది ఓన్లీ రాష్ట్రాల పరిధిలో జరిగేటువంటి విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించిన అంశం. విద్య వరకు వచ్చేస్తే మనం చూస్తే ఈ రోజున ప్రైవేటైజ్ అయిపోయింది. రకరకాలైన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ వచ్చినాయి. ఇప్పుడు మెడికల్దే తీసుకుంటే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా కొన్ని సీట్లు జగన్ ప్రభుత్వం హయాంలో 107, 108 జీవోలు ఇచ్చారు. వాళ్ళు అమ్ముతున్నారు, డబ్బున్న వాళ్ళకే సీట్లు అక్కడ. ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఏం లాభం జరుగుతుంది చెప్పండి? సరే, కొత్త గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది, ఇంతవరకు ఆ జీవో 107, 108 రద్దే చేయలే. అంటే విద్యలో కూడా, విద్యా సీట్లలో కూడా ఏం పెద్ద గొప్పగా జరిగేది ఏం లేదు. ఐఐటీల్లో, ఐఐఎంలో సీట్లకి ఈ రిజర్వేషన్లు ఎలాగో వర్తించవు. అట్లానే ఉద్యోగాలకు వస్తే అసలు ప్రభుత్వం రిక్రూట్మెంటే లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈ రోజున చూస్తుంటే పదవులు ఏవైతే ఉన్నాయో, వైస్ ఛాన్సలర్స్ కానీ వివిధ పదవుల్లో ఈ రిజర్వేషన్లు కూడా ఏం వర్తించవు. వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని, వాళ్ళకి కావాల్సిన పాలక కులాలకు సంబంధించిన వాళ్ళని, వాళ్ళకి వత్తాసు పలికే వాళ్ళని, వాళ్ళ తాబేదారుల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అంటే ఇదంతా కూడా ఏదో గొప్ప విషయం జరిగిపోయినట్టుగా, ఎస్సీలో వర్గాలని, కులాలని విడదీసి పాలించడం అనే మౌలిక సూత్రంతోనే ఈ ఆధిపత్య కులాలు, కమ్మారెడ్డి కులాలు చేసేటువంటి రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే, భారతదేశానికి వస్తే అటు బ్రాహ్మలు, అట్లానే రాజపుట్లు, జాట్లు లేదా ఠాకూర్లు, వీళ్ళందరూ ఆడేటువంటి ఇదొక రాజకీయ క్రీడ. నిజంగా ఈ ప్రభుత్వాలు ఎన్నాళ్ళు పట్టిందా వీళ్ళకి ఈ పనులని చేయటానికి? మనం ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే, బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ గారు 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన ఏవైతే ఎస్సీ రిజర్వేషన్స్ డిమాండ్ చేశారో, ఆ రకంగా 1942లోనే విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు సంక్రమించినాయి. అంటే చూడండి, విదిన్ షార్ట్ పీరియడ్ 31 నుంచి 42, అంటే కేవలం 11 సంవత్సరాలు. తర్వాత 1950లో స్వాతంత్రం వచ్చేటప్పటికి ఆయన కృషి ఫలితంగా మనకి ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు దొరికినాయి. సరే, బీసీల విషయానికి వచ్చేటప్పటికి రిజర్వేషన్ల విషయంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి మెన్షన్ చేసి మళ్ళీ వాళ్ళ గణన చేయాలని చెప్పి రకరకాలైనటువంటి గొడవలు జరిగినాయి. అప్పుడు కూడా 1951లో రాజ్యాంగానికి ఫస్ట్ అమెండ్మెంట్
మన అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉన్న హయాంలో జరిగిన అమెండ్మెంట్, ఫస్ట్ అమెండ్మెంట్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది కూడా ఎలా అంటే పెరియారు ఆధ్వర్యంలో ఒక రిజర్వేషన్ విషయంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగితే అప్పుడు ఆ అమెండ్మెంట్ తెచ్చారు. ఇంత చేసి అమెండ్మెంట్ తెస్తే బీసీలకు రిజర్వేషన్లు దొరికేటప్పటికి ఎన్నాళ్ళు పట్టిందో చూడండి. సెంటర్లో 1993లో ఇచ్చారంటే 45 సంవత్సరాల పైగా పట్టింది. అదే కనుక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు 1972లో బీసీలకు ఇచ్చారు. సో ఇదొక్కటే మనకి అదొక్కటే ముగింపు అని చెప్పి ఈరోజు మనం మన శివశంకర్ గారిది పుస్తకం, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, చదవాలి. ఆయన ఆత్మకథ. ఈయన ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమంటారంటే ఆయన రాజకీయ లబ్ధినిచ్చేలాగా ఉత్తర్వులు ఇవ్వడం, అవి కోర్టులో నిలిచేవి కాకపోవటం, అలా నిలవని తెలిసే ప్రభుత్వాలు అలాంటి ఉత్తర్వులు ఇస్తూ వచ్చాయి. కోర్టుల్లో న్యాయమూర్తులు కూడా బలహీన వర్గాలు ఎదగటం ఇష్టపడని వాళ్లే అయి ఉంటే ఖచ్చితంగా ఆ కేసులు నిలబడేవి కావు అని ఎప్పుడో ఆయన 1972 ముందే గమనించిన అంశాన్ని చెప్పారు. ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ విషయంలో ఇల్లు అలగ్గానే పండగ కానట్టుగా ఎవరు ఆందోళన చెందొచ్చు. ఈ రెడ్డి కమ్మ కుల పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఈ అంశాన్ని చూపించి ఎస్సీల్లో అలజడి సృష్టిస్తాం. తర్వాత మిగిలిన ప్రజా సమస్యలన్నీ దే గో టు బ్యాక్ సీట్. అవి ప్రజలకు ఇంకా పట్టవు. బీసీల కులగణన పట్టదు, ఇంకేది పట్టదు. పట్టకుండా దీని ద్వారా ఒక సంవత్సరం కథ నడపటం, తర్వాత దీని మీద ఏవో జీవోలు ఇవ్వటం, ఆ జీవోలేమో ప్రభుత్వం నిలబడతాయా నిలబడవో కోర్టులో తెలియని విధంగా తయారవటం, దానికో పోరాటం చేయటం, ఇట్లా రకరకాలుగా అనమాట. వీళ్ళు ప్రతిసారి కూడా సీఎంలు పిఎంలు వాళ్ళు ఎలక్ట్ అవ్వటం కోసం, ఈ ఓటు బ్యాంకులను కొల్లగొట్టడం కోసం చేసేటువంటి చర్యలు ఇవి. అందుకనే ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది, ఏది సమస్య తీరదు. ఈరోజు 30 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి పోరాటానికి ఇందాక మీరు అన్నట్టు 11 సంవత్సరాల్లో అంబేద్కర్ చేయగలిగారు. 30 ఏళ్ల తర్వాత పోరాటం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి అమలు పరుస్తారు అన్న ఒక నమ్మకం మాత్రం కలుగుతోంది. దీని తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటాయి, ఎవరికి లబ్ధి చేకూరుతుంది అన్నది ఒకటి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అంశం. ఇక్కడ మనం అండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి. ఈ ప్రజల్ని తప్పుదారి పట్టించే విద్య కానీ ఉద్యోగాల్లో కానీ ప్రైవేటైజ్ అయిపోయింది. సో ఇదేదో అప్పట్లోనే తీర్పు వస్తే కొంతవరకు ఆ జనరేషన్ కు ఉపయోగపడే, ఇప్పుడు ఉపయోగపడేది లేవు. ఉపయోగపడుతుందని ఇది ఎలాగో ప్రజలు కూడా గమనిస్తారు. మనం అనవసరంగా కొట్లాడుకుంటున్నాం, ఇక్కడ ఏం లేదు, ఇది చెరకు పిప్పే ప్రభుత్వంలో ఉన్నది. రాష్ట్ర సంపదనంతా దోచుకోవటం కోసం, ప్రభుత్వాలు ఏర్పరచటం కోసం కమ్మారెడ్డి కులాల ఆంధ్రప్రదేశ్లో తెరదీసిన నాటకానికి ఇది ఈ అంశాన్ని అనుకోవాలి. వాళ్ళు ఆ నాటకానికి తెరదీశారని అనుకోవాలి. అది గమనించాలా. అటు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కానీ బీసీలు కానీ ముస్లిమ్స్ కానీ ఈ రాజకీయ క్రీడను అర్థం చేసుకుంటేనే కానీ దీన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మంచి జరిగిందని పండగ చేసుకునేది కాదు, నష్టం జరిగిందని బాధపడేది కాదు. మనల్ని వాడుకుంటున్నారు అని చెప్పి ఈ బహుజనులు తెలుసుకోవాలి. అది నా ఉద్దేశం. వందన్ కుమార్ గారు, ఇది ఒకటే ముగింపు అని సార్ ఒక పుస్తకం చూపించారు. ఈ ముగింపు ఇప్పుడు వచ్చిందా అంటే ఈ ముగింపు జస్ట్ ఒక పాజ్ లాగానే కనిపిస్తోంది నాకు ఆయన మాటల్లో. దీని కంటిన్యూషన్ ఏంటి అండ్ దీని చరిత్ర ఏంటి? సో ఇప్పుడు దీంట్లో బహుజనుల సిద్ధాంతం, బహుజనులు ఎక్కడ మొదలయ్యారు, అసలు చరిత్ర ఏంది, బీసీ రిజర్వేషన్లు ఎందుకు కావాలి, దీని ఈ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది అనుకోవాలా, ఆ మూమెంట్ అసలు వస్తుంది అనుకోవాలా? ఎందుకంటే ఎస్సీలో ఒక 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. బట్ బీసీలో కులగణనే ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కులం వారు ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, ఇంకా మిగతా కులాలు కూడా వచ్చి కలిసినటువంటి సందర్భాలు చాలా సార్లు మనం చూసాం. సో దీని ముగింపు ఎక్కడుంటుంది అనుకోవాలి? రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు కొంచెం చరిత్ర మాట్లాడుకుందాం. ముందు మొట్టమొదటగా భారతదేశంలో బ్రాహ్మణ వర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల కాన్సెప్ట్ వచ్చింది. ఇది కొల్హాపూర్ మహారాజు సాహు, ఛత్రపతి సాహు మహారాజు అని, ఆయన కొలువులో ఉన్నటువంటి బ్రాహ్మణులే ఆయన్ని అవమానించిన విషయాన్ని తట్టుకోలేక మొట్టమొదటగా ఆయన కొలువులో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని 50% అంటే 50% పక్కన పెట్టి ఆ మిగిలిన 50% ఇతర కులాలతో నింపాడు తన కొలువులో. అక్కడ మొదలైంది రిజర్వేషన్. ఎప్పుడు ఇది 1902
అంటే దాదాపుగా 120 సంవత్సరాల క్రితం ఈ రిజర్వేషన్ చరిత్ర ప్రారంభమైంది 1902లో. ఆ తర్వాత ఈ రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి ఆ తర్వాత మైసూర్ మహారాజ్ వడయార్, అక్కడ ఆయన సంస్థానంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ లెస్లీ అని ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఈ సాహు మహారాజ్, ఈ రాజులు కదా వీళ్ళంతా, రాజుల యొక్క స్ఫూర్తితోటి సాహు మహారాజ్ చేసిన పని చూసి వడయార్ మహారాజ్ ఏంటంటే తన సంస్థానంలో కూడా 50% రిజర్వేషన్లు అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఇచ్చిన రికమెండేషన్స్ మీద ఆయన ఒక 50% ఆనాడు ప్రారంభించడం జరిగింది, ఇచ్చాడు అక్కడ మైసూర్లో. అది ఎప్పుడు 1918లో జరిగింది. 1902 ఫస్ట్ స్టార్ట్ అయింది, తర్వాత 1918లో రెండు రాజ్యాల మధ్య, సంస్థానాల మధ్య. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో ఆ ద్రవిడ ఉద్యమం ఉంది, ద్రవిడ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ద్రవిడ ఉద్యమం జస్టిస్ పార్టీ నేతృత్వంలో చాలా తీవ్రంగా ఆనాడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది అదంతా కూడా. అప్పుడు జస్టిస్ పార్టీ అనేది పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, పానగల్ రాజా ఆనాడు కొన్ని జీవోలు రిలీజ్ చేశాడు. పానగల్ రాజా యొక్క నేతృత్వంలో ఆ ప్రభుత్వం 3 జీవోలు రిలీజ్ చేయడం జరిగింది, 1921, 1922, 27. ఆ జీవోల యొక్క సారాంశం ఏంటంటే 84% రిజర్వేషన్. అంటే మొట్టమొదట సాహు మహారాజు 50% ఇచ్చాడు, ఈ తర్వాత వడయార్ మహారాజు 50% ఇచ్చాడు. ఆ తర్వాత ఈ జస్టిస్ పార్టీ నేతృత్వంలో 84% బ్రాహ్మణేతరులకు. ఇక్కడ పాయింట్ బాగా నోట్ చేయాలి. అంటే బ్రాహ్మణేతరులు అంటే ఎవరు? బ్రాహ్మణులు తప్ప మిగిలిన వర్గాలు. అంటే వాళ్ళకి 84% ఇచ్చాడు, ఆ మిగిలిన 16% మాత్రమే బ్రాహ్మణులు. అంటే 84% అప్పుడు ఎవరున్నట్లు లెక్క? ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అలాగే ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. అంటే వీళ్ళంతా బ్రాహ్మణేతరులు 84%. ఆనాడే బీసీలకి 44%. అంతేగా మరి బ్రాహ్మణేతరుల్లో ఈ 44% అనేది వీళ్ళున్నారు. అప్పుడు రెడ్డి కమ్మలు కూడా అనుభవించారు, ముస్లింలు 16% అనుభవించారు, క్రైస్తవులు 16% అనుభవించారు. అంతే. ఆ రకంగా కమ్మారెడ్లు కూడా ఈ రిజర్వేషన్ అనుభవించిన వ్యక్తులే ఆనాడు. అయితే అందులో అనుభవించినటువంటి ముఖ్యంగా ఆ కాన్సెప్ట్ పట్టుకుంది ఎప్పుడు ఎవరంటే ఈ కమ్మలో ఉన్నటువంటి త్రిపురనేని రామస్వామి, అలాగే ఆయన అనుచరుడుగా ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి. వీళ్ళిద్దరు అక్కడ మనం చిన్న సింపుల్ ఐకాన్స్ గా చెప్పొచ్చు ఆనాడు అక్కడ ఉన్నటువంటి కులాలకు సంబంధించి. వీళ్ళు దాన్ని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు దాన్ని బాగా ఉపయోగించుకున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అయ్యారు. ఆ తర్వాత చిత్రంగా ఏంటంటే ఈ రిజర్వేషన్లతో ఆట ఆడుకోవటం వీళ్ళే ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. మాకు కూడా ఇప్పుడు ఏమి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అసలు రిజర్వేషన్ల కంటే కూడా ముందు ఈ సంపద ఎంత ఉందో లెక్క తీయమనండి. ఈ సంపదలో రిజర్వేషన్ లేదు, ఆస్తుల్లో రిజర్వేషన్ ఏమీ ఉండదు, అలాగే అధికారంలో రిజర్వేషన్ ఏమీ లేదు, అలాగే ఇతర అంశాలు బోల్డ్ అని ఉన్న రిజర్వేషన్లు. ఇప్పుడు ఉదాహరణకి సెంట్రల్ క్యాబినెట్ తీసుకోండి, మోర్ దాన్ 60-70% బ్రాహ్మణులు ఉంటారు సెంట్రల్ క్యాబినెట్. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే మొత్తం కూడా బ్రాహ్మలే అక్కడ. లేదంటే జాట్లు, ఠాకూర్లు, కాయస్తులు వీళ్ళంతా కూడా అదే జాతులు కాబట్టి అక్కడ తీసుకున్నాం. అంటే మనం ఫాలో అయ్యేదంతా ఏంటి? ఈ బ్రాహ్మణులు తీసుకునే నిర్ణయాలని మనం ఫాలో అవుతున్నాం, అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాం. మనం మొన్న మన హల్వా తయారు చేశారు చూసారా, ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్, అందులో చెప్పారు, అందులో ఒక్క ఓబీసీ అతను తప్పిస్తే అందరూ కూడా ఈ బ్రాహ్మిన్స్ కానీ, ఠాకూర్లు కానీ, లేకపోతే జాట్లు కానీ వీళ్ళే ఉన్నారట. సో ఆ ఎంప్లాయీస్ అందరూ, ఆ సీనియర్ అధికారులు అందరూ, అంటే వాళ్ళు రూపొందించిన బడ్జెట్. అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళెవరూ లేరు, ఎవరో ఒక ఆయన ముస్లిం ఉన్నట్టున్నారు, ఒక ముస్లిం, ఒక ఓబీసీ తప్పిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎవరూ లేరు, ఇద్దరే. వాళ్ళు 20 మందిలో వీళ్ళిద్దరే ఉన్నారట. అంటే ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే బ్రాహ్మణ పేరణ మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వెనక్కి వస్తే బ్రాహ్మణేతరులకి రిజర్వేషన్ 84% ఇచ్చినప్పటికీ 1921లో దాన్ని అనుభవించింది రెడ్డి కమ్మ కులాలే. వాటిని అనుభవించటానికి ఉన్నటువంటి చదువు కానీ లేని వాళ్ళు ఎస్సీ ఎస్టీ మిగిలిన బీసీలు అనమాట. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఏమో కలెక్టర్లు కాల, ఎస్పీలు కాల, తహసీల్దార్లు కాల, సైంటిస్టులు కాల, డాక్టర్లు కాల, ఇంజనీర్లు కాల. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు అయింది రెడ్డి కమ్మ కులాల వాళ్ళే అయ్యారు బ్రాహ్మణేతరులుగా. అప్పుడు 84% రిజర్వేషన్ వాళ్ళు అనుభవించారు. వీళ్ళ ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినాక రెడ్ల ప్రభుత్వం, రెడ్డి కుల ప్రభుత్వంగా దాదాపుగా 1952 నుంచి 1978 వరకు సాగింది ఆంధ్రప్రదేశ్. 1983 నుంచి ఇప్పుడు వరకు 2 కులాల ప్రభుత్వాలు ఏర్పడినాయి, రెడ్డి కమ్మ ప్రభుత్వాలు. ఒకసారి రెడ్డి వస్తే ఇంకోసారి కమ్మ
లేదా రెడ్లు డామినేట్ చేస్తారు, కమ్మలకు కూడా సముచితమైన స్థానం ఇస్తారు. అక్కడ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, కమ్మ సీఎంగా ఉన్నప్పుడు రెడ్లు కూడా సముచితమైన స్థానం ఇస్తారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సరైనటువంటి క్యాబినెట్లో స్థానాలు ఉండవు, పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వరు, వైస్ ఛాన్సలర్స్ ఇవ్వరు, అన్ని వీళ్ళ దానిలోనే ఉంటాయి. కీలక శాఖలు కూడా సో ఇంకొకటి కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా దేశవ్యాప్తంగా నిర్ణయాలు ఆ బ్రాహ్మణ వర్గాలు ఎట్లయితే తీసుకుంటాయో, ఈవెన్ మీడియానండి, BBC 2000లో ఒక రీసెర్చ్ చేసింది. సో ఎందుకు జరిగిందంటే ఆ రీసెర్చ్, కాన్షీరామ్కి వ్యతిరేకంగా మీడియా ఏమైందంటే, కాన్షీరామ్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక మీదికి ఒక కెమెరా తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ కెమెరా నెట్టేయడం జరిగినప్పుడు ఏమైంది, కాన్షీరామ్ కొట్టినట్టుగా దాన్ని ఆ నెట్టేసిన దాన్ని ఇలా కొట్టినట్టుగా చూపించారు, విపరీతంగా తిప్పేశారు. ఇది బాగా ఫార్వర్డ్ చేసుకుంటా. అప్పుడు ఏం జరిగిందంటే, BBC వాళ్ళు రీసెర్చ్ చేసినారు అసలు ఇండియాలో నేషనల్ మీడియా ఎవరు అని. 300 మందిని మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ దాదాపుగా 300 మందిని రీసెర్చ్ చేస్తే ఒక్క BC అతను దొరికినాడు. ఒక్క BC అతను నేషనల్ మీడియాలో. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళు తీసుకునే ప్రతి దాన్ని దేశంలో ఢిల్లీ కేంద్రంగా మన మీద ఏ రకంగా ఉపయోగిస్తారనే దానికి, మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తారనటానికి వాళ్ళు ఈ రకంగా మొత్తం బ్రాహ్మణ వర్గాలు, బ్రాహ్మణ కులాలు, బ్రాహ్మణ మీడియా, వీళ్ళు చేస్తున్నారు. సో అసలు రిజర్వేషన్ అంతా అక్కడ ఉంది. ఇక్కడ బీసీలకి, ఎస్సీలకి ఇవన్నీ పప్పు బెల్లాలు కూడా కావు. ఇవి చెప్పాలంటే చిన్న చాక్లెట్ కూడా పనికిరాని వ్యవహారాలు ఇప్పుడు ఇవన్నీ. ఇలాంటి చరిత్రలో మొత్తం రిజర్వేషన్లు అన్ని రకంగా అయిపోయిన తర్వాత ఇవాళ 30 ఏళ్ల తర్వాత ప్రకటించారు. ఏమున్నాయండి, ఇందాక సార్ చెప్పిన ఒక మాట, ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. పైగా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, వాళ్ళు ఇచ్చిన తీర్పు కేంద్రానికి సంబంధం లేదు. అంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఇతర ఏ రకమైన అవకాశాల్లో కూడా ఇది వర్తించదు. రాష్ట్రాలు చేసుకోవచ్చు, ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఏమీ ఉండదు. రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇచ్చారు. అది కూడా చూడండి, పూర్తిగా రాష్ట్రాలను చేయమని కానీ చేసుకోమని కానీ డైరెక్షన్ కాదు, రాష్ట్రాలు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అలాంటప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ అసలు ఇది ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఒక చాలా కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు సౌత్ ఇండియాని తీసేస్తే మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్కి ప్యారలల్ గా పైన ఉన్న మొత్తం దాన్ని గతంలో ఆర్యావర్తం అనేవాళ్ళు, మనం చదువుకున్నప్పుడు ఆర్యావర్తం. దాని కాన్షీరామ్ గారు ఏం పేరు పెట్టారంటే, ఇది ఆర్యావర్తం కాదు, వాళ్ళు ఉన్నది 15%, 85% బహుజనులు ఉన్నారు. బహుజనుల్లో కూడా మెజారిటీ చమర్లు ఉన్నారు. దీన్ని చమరావర్తం అనాలి దీన్ని మనం అని చెప్పేవాడు. చమర్లు ఎందుకంటే మొత్తం మీరు చూడండి, ఉదాహరణకి పంజాబ్లో 33% ఉంటారు చమర్స్, ఎస్సీలు. అలాగే హిమాచల్ ప్రదేశ్ 28%, పక్కన ఉన్న హర్యానా అంతే ఉంటారు. రాజస్థాన్లో 27%. ఈ రకంగా మొత్తం ఇంత ఎస్సీ పాపులేషన్, అది కూడా మెజారిటీ ఎస్సీ పాపులేషన్ లో చమర్లు ఉంటారు. కాబట్టి ఈ చమర్లంతా కూడా బహుజన సిద్ధాంతానికి అట్రాక్ట్ అయ్యి ఇవాళ BSP అనే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయటంలోను, BSPని ముందుకు తీసుకెళ్లటంలోనూ ముందున్నారనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం ఈ తీర్పు వచ్చింది. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. వీళ్ళ ఉద్దేశం కేవలం వీళ్ళను ఉద్ధరించడానికి కాదు, ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనూ మాలమాదిగలను ఉద్ధరించడం లేక దెబ్బ కొట్టడం వాళ్ళ ఉద్దేశం కాదు. అసలు ఈ రిజర్వేషన్ ఉద్దేశం ఏంటంటే చమర్లలో చీలుకు తీసి, ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పాపులేషన్ అంతా కూడా వింధ్య పర్వతాల అవతల ఉంది. మేజర్ పాపులేషన్ ఏది మొత్తం మధ్యప్రదేశ్ నుంచి అవతల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీ అంతా చమర్ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, మేజర్ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీని స్ప్లిట్ చేసి సేమ్ ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో ఎలాగైతే అన్రెస్ట్ని క్రియేట్ చేశారో, ఈ 2 కులాలకి వివాదం పెట్టేసి విడగొట్టేసి ఒక కులం ఒక పార్టీ, ఇంకొక కులం ఇంకొక పార్టీని ఓన్ చేసుకునే పద్ధతిలో ఎలా క్రియేట్ చేశారో, సేమ్ అదే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అగ్రకుల పెద్దలు చాలా ప్లానెడ్ గా దీన్ని ఏం చేశారంటే చమర్లకి ఇతర కులాలకి అన్రెస్ట్ క్రియేట్ చేసి అక్కడ బహుజన్ సిద్ధాంతాన్ని ముందుకు పోకుండా బ్రేక్ చేయడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. అది అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ మాదిగల మీద ప్రేమ కాదు, లేకపోతే మాలల మీద వ్యతిరేకత ఏం వాళ్ళకేం లేదు. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రం తీసుకునే చాలా చిన్న సబ్జెక్ట్. ఇది అసలు సబ్జెక్ట్ అంతా వాళ్ళ దృష్టి అంతా అక్కడ ఉంది. వాళ్ళు ఎప్పుడు సౌత్ ఇండియా గురించి ఎప్పుడు ఆలోచించరు. మీరు బాగా ఆలోచించండి, కేంద్ర పథకాలు కానీ, కేంద్రానికి తీసుకునే నిర్ణయాలు కానీ, ఈ సుప్రీంకోర్టులు కానీ, ఇంకో కోర్టులు కానీ, ఇవన్నీ కూడా మెజారిటీ భారతదేశంలో ఉత్తర భారతదేశం దృష్టిలో పెట్టుకునే వస్తుంటాయి, దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకోరు అసలు వీళ్ళు. కాబట్టి ఇది వచ్చింది, దీని సబ్జెక్ట్ మనం అనుకోవాల్సిన పర్లేదు. కంప్లీట్ గా ఇది మళ్ళీ భారతదేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసేసి వీళ్ళని
వేరే పార్టీలకి అడాప్ట్ చేసుకోవటం కోసం గ్రూపులుగా తయారు చేసి ఒక గ్రూపు పలానా పార్టీ, ఇంకో గ్రూప్ ఇంకో పార్టీ, ఇంకో గ్రూప్ ఇంకో పార్టీ వచ్చి చివరికి ఒక గుంపులుగా తయారు చేసి ఎందుకు పనికి రాకుండా చేద్దామనే ఉద్దేశం ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాం. బేసికల్ గా ఈ మనువాద సిద్ధాంతంలో ఏంటంటే ప్రజల్ని కులాలుగా విడదీసి పాలించటం. ఇప్పుడు ఎస్సీలు ఎస్సీ గ్రూప్ కింద అంబేద్కర్ పుణ్యం అని ఒక చోటకు వచ్చిన నేపథ్యంలో వీళ్ళని విడగొట్టాలి, అలానే బీసీలను విడగొట్టాలి. అలా ప్రతి కులాన్ని ఇప్పుడు పల్నాడులో చూసుకుంటే యాదవుల్లోనే 2 గ్రూపులు ఉంటాయి. అటు వైసీపీకి చెందిన యాదవులు, ఇటు టీడీపీ ఫ్యాక్షన్ యాదవులు. ఇట్లా ప్రతి కులాన్ని పెరికల్లో 2, ఎస్సీల్లో 2, ఇట్లా ప్రతి చోట విభజించి పాలించు అనే బేసిక్ సిద్ధాంతాన్నే ఇంకా ఈ ఆధిపత్య కులాలు చేస్తున్నాయి. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో గత ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 2902 ఎమ్మెల్యేలు అంటే దాదాపుగా 3000 మంది అయ్యారు. ఇందులో 23% రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, 19% కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాపులు కేవలం 10% ఉన్నారు. సరే 40 కాదు 50% ఉన్నటువంటి బీసీలు కేవలం 17% ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేల కులగణన కనుక చేసినట్లయితే ఎమ్మెల్యేలో ఎక్కువ మంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు 40% ఉన్నారు. వాళ్ళ పాపులేషను 15% కన్నా రెడ్డి కమ్మ బ్రాహ్మిన్ వైశ్య వెలమ రాజులు వీళ్ళందరూ కలిస్తే 15% కన్నా తక్కువనే. వాళ్ళు 40% 45% దాకా ఉన్నారు. ఇక్కడ ఈ ఆధిపత్య కులాలు ఏం చేస్తున్నాయంటే రెడ్డి కమ్మ కులాలు ఈవెన్ ఫార్వర్డ్ కాస్ట్ లో కొన్ని కులాలను కూడా రాజకీయంగా అంతరింపజేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ లెవెల్లో బ్రాహ్మిన్స్ బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ మన దగ్గర బ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్లో బలంగా ఏం లేరు. ఒక ఏకకుల పాలనలో అంటే వాదం బలంగా ఉంది, వాదాన్ని వాడుకుంటున్నారు. వాదం వాడుకునే బ్రాహ్మలు ఎవరే అంటే రెడ్లు కమ్మలే. ఇప్పుడు రెడ్లు కమ్మలే మనకు బ్రాహ్మలు. అసలైన బ్రాహ్మలు ఎవరైతే పుట్టుకతో ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు దాదాపుగా 71 మంది ఎమ్మెల్యేలు ఉండే. ఎప్పుడు 1978 వరకు, మనం 1952 ఎలక్షన్స్ నుంచి 1978 వరకు చూస్తే 71 ఎమ్మెల్యేలు బ్రాహ్మిన్స్ ఉంటే 83 నుంచి 2024 వరకు కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే అర్థం ఏంటి, రాజకీయంగా బ్రాహ్మలు అంతరిస్తున్నారు. దీ స్థానాన్ని కానీ వాళ్ళ విధానాన్ని ఫాలో అయ్యింది. కులతత్వం ఏదైతే ఉందో విభజించు పాలించు అనే సిద్ధాంతం బ్రిటిష్ వాళ్ళు కాదు చేసింది. బ్రిటిష్ వాళ్ళు రావటానికి మార్గం ఏర్పరిచింది కూడా ఈ మనువాదమే. సో గ్రామం విభజించింది, ఆల్రెడీ విభజించబడి ఉంది, రాజ్యం విభజించబడి ఉంది. కాబట్టి వాళ్ళు ఈజీగా బ్రిటిష్ కానీ ముస్లిం కింగ్స్ కానీ రాగలిగారు. అలాగే ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. 1947లో స్వాతంత్రం వచ్చినా కానీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పొచ్చు. దేశ స్వాతంత్రం వచ్చింది కానీ వీళ్ళకి ఆ గ్రామాల్లో స్వాతంత్రం లేదు, వీళ్ళు పనిచేసే డిపార్ట్మెంట్లో స్వాతంత్రం లేదు. అక్కడ క్యాస్ట్ డామినెన్స్ నడుస్తుంది. మరి ప్రజలు సప్రెషన్కి ఈ వర్గాల వాళ్ళు గురవుతున్నారు. ఇందులో భాగంగా మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే బహుజన్ సమాజ్ పార్టీ కులగణన చేయండి, క్లియర్గా చెప్పండి ఏ కులం ఎంత ఉంది. సో మాకు అధికారంలో అదే ప్రోరాట అంటే జనాభా దామాషా పద్ధతిలో మీరు చేయండి, చేయమంటే అది టైం పడుతుందని చెప్తున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో ఆధార్ కార్డు ఈ రోజున ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి డేటా ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్తో సహా ఉంది, నేమ్ ఉంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ఆల్రెడీ ఉంది. ఇంకొక కాలం కులం దానికి ఎందుకు పడుతుంది? టైం పడుతుంది అంటే స్వాతంత్రం రాకముందు ఎప్పుడో 1931, 32 ఆ టైంలో చేసినటువంటి సిద్ధాంతమే అదే లెక్క ఇప్పటిదాకా నడుస్తుంది. సరే తర్వాత ఒకసారి వరల్డ్ వార్ ఎఫెక్ట్ పడింది, సో అక్కడ ఆగిపోయింది. సో ఇదంతా నడుస్తున్నటువంటి క్రమంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, 2019 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో అనుకున్నదే తడుగా వెంటనే దానికి సంబంధించినటువంటి లెక్క తీయడం జరిగింది, రిజర్వేషన్ ఓకే చేయడం జరిగింది. ఈసారి ఆ తీర్పు కూడా కీలకమైనటువంటి తీర్పు అనే చెప్పాలి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి తీర్పులో. బట్ కమింగ్ టు మనం 2014లో చూసుకుంటే గనక ఒక జనాభా గణన జరిగింది తెలంగాణలో. తెలంగాణ వరకు జరిగింది.
బట్ ఈ లెక్క బయటికి రాలేదు. అసలు అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, ఎంతసేపట్లో అంటే అంతసేపట్లో చేయగలుగుతుంది. ఎందుకు ఇంత కాలం పడుతుంది? ఇప్పుడు బ్రిటిషర్లు చేసినప్పటి నుంచి స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఇంకా ఆయుధంగానే ఆధిపత్యం, కమ్మారెడ్డి కులాల ఆధిపత్యం వల్లనే. సపోజ్ ఆయన జగన్ మొన్న 2019 నుంచి 24 వరకు ఆయన ఉన్నాడు. ఐపాక్ టీముల ద్వారా ఆయన కులగణన చేశాడు, ఆ డేటా బయట పెట్టాడు. అన్అఫిషియల్ గానే అఫీషియల్ గానే చేశాడు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అన్నిటి మీద శ్వేతపత్రం ప్రకటిస్తుంది కదా. సో కులగణన మీద ఆయన చేసిన దాని మీద శ్వేతపత్రం ప్రకటించమనండి, ఎందుకు ప్రకటించలే? బలం తెలుస్తుంది. కాస్ట్ సెన్సెస్ వద్దు, ఆయన ఏమంటున్నాడు, స్కిల్ సెన్సెస్ చేస్తానంటున్నాడు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావాలి, ఫార్వర్డ్ కాస్ట్లకు రావాలి, పేదలు ప్రయోజనకారి కాగాలన్నప్పుడు ఆగమేఘాల మీద చేశారు. సరే, వాళ్ళు ఉన్నది 15% అయితే 10% రిజర్వేషన్ ఎట్లా ఇచ్చారు? 2% పేదలు ఉంటారు, 3% పేదలు ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉండరు ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లో. వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అదే 52% ఉన్న బీసీలకి 27% ఇచ్చారు. అదేమన్నంటే 50% కన్నా దాటకూడదు అంటారు. ఈ 50% కన్నా దాటిన రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. అది మరి అది ఎలా అయింది? అందుకే ఇందాక శివశంకర్ గారు చెప్పారు కదా, ఆయన అనేది ఏంటంటే పాలక కులాలు, ప్రభుత్వం అధికారంలో ఉన్న కులాలు వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు. అందువల్ల ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేశారనో, మంచి జరిగిందనో, దీనివల్ల నష్టం జరిగిందనో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ అధికారంలో రిజర్వేషన్ కావాలి మనకి. అధికారం పోస్టులన్నీ వాళ్ళకి రిజర్వ్డ్. సీఎం పోస్ట్ రిజర్వ్డ్, పిఎం పోస్ట్ రిజర్వ్డ్, తర్వాత వీసీ పోస్టులు రిజర్వ్డ్, డీజీపీ పోస్ట్ రిజర్వ్డ్, చీఫ్ సెక్రటరీ పోస్ట్ రిజర్వ్డ్, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ రిజర్వ్డ్. కేంద్ర సర్వీసుల్లో ఈ రోజున దాదాపుగా 90% పోస్టులు ఓసీల ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే 90% రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. ఈ రిజర్వేషన్ ఇవన్నీ వచ్చిందంతా, ఇప్పుడు ఇచ్చిందంతా పిచ్చి రిజర్వేషన్లు. అసలైన రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తున్నారు. నిజమైన రిజర్వేషన్లు ఈ కమ్మారెడ్లు సీఎంల పోస్టులు వాళ్ళకే రిజర్వ్డ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 3వ కులానికి సీఎం పోస్ట్ రావడం అనేది గగనం. వస్తుందా రాదా, ఏమవుతుందో ఈ 5 సంవత్సరాలు తెలుస్తుంది మనకి. నేను అనేది ఏంటంటే, మీకు పోస్టులన్నీ మీకు రిజర్వ్డ్, ఎమ్మెల్యే పోస్టులు మీకు రిజర్వ్డ్. 45% రిజర్వేషన్స్ వీళ్ళకే ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే కావాలంటే పలానా రెడ్డి కానీ పలానా కమ్మ కానీ మాత్రమే అవుతారు. రాయలసీమలో 63 స్థానాల్లో 42 మంది రెడ్డి కమ్మ ఉంటారు. ఒకానొకప్పుడు 40 మంది రెడ్లు ఉన్నారు. అంటే మీకు ఆ స్థానం రిజర్వ్డ్. పల్నాడులో మాచర్ల టౌన్ నియోజకవర్గం చూస్తే 17 సార్లు ఎలక్షన్లు అయితే 13 సార్లు రెడ్లే అయ్యారు. అదే వినుకొండలో 14 ఎలక్షన్లు అయితే 13 సార్లు కమ్మలే ఎమ్మెల్యేలే. మీకు పోస్టులు రిజర్వ్ చేసుకున్నారు. ఎంపీ పోస్టులు మీకు రిజర్వ్డే. సడన్ గా ఒక ఎంపీ యుఎస్ నుంచి వస్తాడు, 200-300 కోట్లు ఖర్చు పెడతాడు, సెంటర్ లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ అవుతాడు. అది రిజర్వ్డ్ మీకు. సో మాకెక్కడ ఉన్నాయి రిజర్వేషన్లు? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఇవి ఇచ్చే ఏంటంటే టెక్నికల్ రిజర్వేషన్స్, పేరు చెప్పటమే. అందుకనే బహుజనులు మోసపోవద్దు, ఇది గమనించండి, ఇది అర్థం చేసుకోండి. అందుకే బహుజన సమాజ్ పార్టీ ఆందోళన చేపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. కులగణన సీరియస్ గా తీసుకుంటాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహిస్తున్నాం బీసీ సంఘాలతో, అలాగే ధర్నాలు కూడా నిర్వహిస్తాం. ఈ వచ్చే రాబోయే రోజుల్లో 2 నెలల్లో ఈ కార్యక్రమాలను మేము చేపడుతున్నాం. ఎందుకు ఓబీసీ కులగణన జరగట్లేదు అన్నదే క్వశ్చన్. ఎందుకంటే అప్పుడెప్పుడు బ్రిటిషర్లు దేశంలో మారుమూల ప్రాంతాల్లో అవగాహన లేకుండా దేశం పరిస్థితులను పూర్తిగా అంచనా వేయలేనటువంటి బ్రిటిషర్లు చేసినటువంటి కులగణనే ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. ఆ సెన్సెస్ మీదనే బేస్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా తెలివిగా ఏం జరుగుతుందంటే, ఉద్యోగం, విద్య ఈ రెండిట్లలో రిజర్వేషన్ అమలు చేసి పొలిటికల్ గా మాత్రం చాలా దెబ్బతీస్తున్నది స్పష్టంగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఒక 18% 17% ఉండొచ్చేమో. సో దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఈ 30 ఏళ్ల పోరాటం, సరే పోరాటం జరిగింది ఒప్పుకోవాలి, దానికి ఒక నాయకత్వం బలంగా ఉంది ఒప్పుకోవాలి. బట్ కమింగ్ టు బీసీల విషయానికి వస్తే ఒక నాయకత్వం గట్టిగా లేకపోవడం, గట్టిగా బలంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా పనిచేయలేకపోవడం, ఇట్లాంటి ఏమైనా కుట్రపూరితంగా జరుగుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా కుట్రపూరితమే. ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళు మనల్ని ఎలా డైవర్ట్ చేశారంటే, మనల్ని బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించారని ఒక పాకిస్తాన్ని బూచిగా చూపిస్తూ ప్రతిసారి మొత్తం మన మెదడులో నింపేశారు. ఏది విభజించి పాలించుతున్నాం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేశారు కాదు.
బ్రిటిష్ వాళ్ళు అసలు ఏం విభజించలేదు, పాలించలేదు. విభజించి పాలించేది ఈ కులాలు. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధిపత్యంలో ఉన్నటువంటి అగ్ర కులాలు మాత్రమే విభజించి పాలిస్తున్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి వస్తే కమ్మారెడ్లు విభజించి పాలిస్తున్నారు. ఈ కమ్మారెడ్లు అలాగే ఇంకొక రాష్ట్రానికి పోతే అక్కడ పటేళ్లు ఉంటారు, ఇంకో రాష్ట్రం పోతే పట్నాయకులు ఉంటారు, ఇంకో రాష్ట్రానికి పోతే ఒక్కలేగా లింగాలని ఇట్లా రకరకాల కులాలతోటి నాయరులు వీళ్ళంతా కలిసి ఏం చేస్తుంటారంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేసుకుని అక్కడ ఇతర బీసీ కులాలని తర్వాత ఎస్సీ కులాలని విభజించి మొత్తం వాళ్ళ పబ్బం కడుపుకుంటున్నారు అనమాట. అందులో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో రాష్ట్రంలో కానీ బీసీ లెక్కలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ తెలంగాణ రావడంతోనే ఈయన ఒక్క రోజులో ఈ మొత్తం సకల జనుల సమ్మెలాగా ఒకే రోజున ఏం చేశాడు, ఆ రోజు మేము ఆఫీసర్లుగా ఉన్నాం, ఆ రోజు చేసేసాడు, సర్వే చేసేసాడు, కానీ బయట పెట్టలేదు. ఎందుకు బయట పెట్టలా? కేసీఆర్ చేశాడు, బయట పెట్టడానికి ఆయనకు వణుకు పుట్టింది అసలు జనాభా లెక్కలు చూసి. ఎందుకంటే ఒక అనఫిషియల్ మీకు ఆయన బయట పెట్టలేదు, కానీ ఆఫీసర్స్ ఎక్కడో చోట నోరు జారుతుంటారు కదా. ఒకసారి నేను కూర్చున్నటువంటి ఒక చిన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ, ఆనాడున్న చీఫ్ సెక్రటరీ అనుకోకుండా బయట పెట్టేశాడు. ఏమన్నాడు? 91% ఇక్కడ బహుజనులు ఉన్నారు అన్నాడు. 91% అంటే ఈ అగ్ర కులాలు కాకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 91% ఉన్నారని చెప్పినాడు తెలంగాణలో అఫీషియల్. ఎందుకు ఆయన తెలుస్తుంది, ఆయన డేటాబేస్ లో ఉంటుంది కదా, చీఫ్ సెక్రటరీ డేటాబేస్ లో. ఆయన అన్నాడు అంటే 91% ఉన్నారని వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? ఎందుకు ఒప్పుకోరంటే ఇప్పుడు దీని ఒక 20 మంది మినిస్టర్లు ఉంటే ఎంతమంది ఉంటారు? ఇందులో ఎస్సీ ఒకడు ఉంటాడు, బీసీ వాళ్ళు ఒక 2 ఉంటారు, లేకపోతే మైనారిటీ వాడు ఒకడు ఉంటాడు. మిగిలిన 15-16 పదవులన్నీ వీళ్ళకే ఉంటాయి. అవన్నీ లెక్క చేస్తారు కదా, అవన్నీ కౌంటర్ చేస్తారు కదా, కాబట్టి అవి బయట పెట్టరు. అందుకే వీళ్ళందరికీ తెలుసు బీసీలకి ఈ రోజు నుంచి కాదండి జరుగుతున్న దారుణం, ఇవాళ కాదు వాళ్ళకి జరిగిన అన్యాయం. 1931లో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో 1931లో అంబేద్కర్ ప్రత్యేకంగా ఎస్సీలకి ప్రత్యేక నియోజకవర్గాలు కోరుకుంటా బీసీలకు కూడా వెనుకబడిన తరగతులు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నాడు. ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఇట్స్ నథింగ్ బట్ రిజర్వేషన్స్. వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలంటే ఆనాడు ఏం చేశాడు, అదే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం మూడు జరిగినాయి. 1930లో జరిగింది, 31లో జరిగింది, 32లో జరిగింది. 30లో గాంధీ గారు అటెండ్ అవ్వాలి, 31కి అటెండ్ అయ్యాడు. ఎందుకంటే అంబేద్కర్ యొక్క యాటిట్యూడ్ చూసి భయం వేసింది. అంబేద్కర్ డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్లు చూసి గాంధీ భయపడి ఏం చేశాడు, రెండో రౌండ్ టేబుల్కి వచ్చేసి ఏం చేశాడు, అంబేద్కర్ అడుగుతున్నటువంటి బీసీలు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎస్సీల గురించే మాట్లాడతాడు, ఆయన వాళ్ళకే ప్రతినిధి అని చెప్పి బీసీలు న్యాయానికి ఉన్నారని ఏం చేశాడంటే బాంబే నుంచి పెద్ద ఆ బీసీలో ఉన్నటువంటి కొంత జేడే జవాల్కర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి టెలిగ్రామ్ తెప్పించుకున్నాడు. బీసీల నుంచి తెప్పించుకొని ఓకే మీరు సరే బీసీల గురించి మీ వెనకే ఉన్నారని చెబుతున్నారు కాబట్టి మీరు చెప్పిందే వింటామనే పద్ధతిలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఒక రిజర్వేషన్ ఏం తెప్పించుకున్నారంటే గాంధీ మా నాయకుడు అని తెప్పించుకున్నాడు గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి. తెప్పించుకున్న తర్వాత ఏమైంది, ఆ ప్రత్యేక నియోజకవర్గాలు కానీ రిజర్వేషన్లు కానీ జనాభా లెక్కలు కానీ దాంతో అక్కడ ఆగిపోయి గాంధీ గారు చేస్తాడని బీసీలు నమ్మారు. గాంధీ గారు చనిపోయాడు, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది, చెయ్యలేదు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత నెహ్రూని అడిగారు, నెహ్రూని అడిగితే నెహ్రూ చాలా నాటకాలు ఆడాడు, ఆయన చేయలేదు. చివరికి తప్పని పరిస్థితుల్లో కాకా కలేర్కర్ కమిషన్ ఒకటి వేశాడు నెహ్రూ గారు. దాన్ని ఏం చేశాడు, ఆ కాకా కలేర్కర్ని అవమానపరిచారు. ఆయన ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చాడంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 32% బీసీలు ఉన్నారు దేశంలో అని ఒక 3,700 కులాలు మాత్రమే ఐడెంటిఫై చేయని రిపోర్ట్ ఇస్తే అది కూడా బ్లాక్ మెయిల్ చేసి ఆయన అవమానం చేసి ఆ రిపోర్ట్ అంతా తప్పు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదని ఆయనతోటే లెటర్ రాయించారు. నెహ్రూ రాయించారు. సెంట్రల్ హాల్ కి పిలిపించి దాని కేసీ యాదవ్ అనే ఒక ఆయన ఈ మొత్తం రిపోర్ట్ బయట పెట్టాడు. తర్వాత ఇంకొకటి చేశాడు నెహ్రూ, అంతేగా చేసింది. పాయింట్ చెప్తాను మీకు. నెహ్రూకి అలిమి కాని రాజకీయమైనటువంటి పరిస్థితులు ఆ రోజున ఏర్పడినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్ల కులం నుంచి నీలం సంజీవ్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆయన. ఇట్లా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ భూస్వామ్య కులాలకు సంబంధించిన వాళ్ళు చీఫ్ మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీని హెడ్ చేస్తున్నారు. అప్పుడు మనకున్నది ఒకే పార్టీ, కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంత స్ట్రాంగ్ కాదు. సో నెహ్రూ ఆ టైంలో రాజకీయంగా పార్టీ బలంగా ఉండాలా, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండాలంటే వీళ్ళ మాట కాదనలేని పరిస్థితి. ఈ లాబీల వలన ఏం చేశారంటే ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు చూసుకున్నాడు నెహ్రూ. దానివల్ల ఏం చేశారు, కాకా కాలేల్కర్ నుంచే డిసెంట్గా దాన్ని తీసుకుని, నేను నా రిపోర్ట్ కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన దగ్గర నుంచి తీసుకుని
ఆ రిపోర్ట్ని షెల్వ్ చేస్తారు. ఆ రిపోర్టు రాజేంద్ర ప్రసాద్ గారికి సబ్మిట్ చేస్తే ఎంత 2399 కులాలు బీసీలు ఉన్నారని చెప్పాడు అప్పుడు ఆనాడు ఆ రిపోర్ట్లో. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు నెహ్రూ గారికి దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దని పరిస్థితిలో చెప్పినప్పుడు, ఇది పరిస్థితి అని వాస్తవాలు చెప్పినప్పుడు ఆయన సెంట్రల్ హాల్లో పిలిపించుకొని మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి దాన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా రాయించాడు. దీనికి బేస్ ఏంటంటే ఆనాడు వాల్మీకి చౌదరి అనేట ఆయన దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కానీ అక్కడ ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి. ఆ తర్వాత నెహ్రూ గారు కొన్ని ముఖ్యమంత్రుడికి ఒక రహస్య లేఖ రాశాడు. ఆ లేఖ ఫలితం ఏంటంటే దాని సారాంశం ఏంటంటే, మనం బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కానీ వాళ్ళ రిజర్వేషన్ల గురించి కానీ ఇప్పుడు మనం ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కరెక్ట్ పని కాదని, మొత్తానికి ఇది అవసరం లేదని రాస్తే చరణ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ లేఖ బయటకు వచ్చింది. చరణ్ సింగ్ బయట పెట్టాడు. ఈ చరిత్ర చూడండి ఎంత దారుణాలు. బీసీలకి జరిగినటువంటి అవమానం ఎవరు ఎన్ని రకాలుగా, ఏది ఒక శవాన్ని గనక లేకపోతే ఒక నిర్జీవంగా ఎంతమంది ఎన్ని కత్తిపోట్లు పొడవాలో అంతమంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కత్తిపోట్లు పొడిచేసి ఆ బీసీ రిజర్వేషన్ లేకుండా బీసీ జనాభా లెక్కలు లేకుండా చేశారు. దీంట్లో నెహ్రూ పాత్ర ఉంది, ఆనాడు గాంధీ గారి పాత్ర ఉంది, ఆనాడు ఒకళ్ళ కాదనమాట ఆ మొత్తం ఇందిరాగాంధీ పాత్ర ఉంది. ఆమె ఆ కమిషన్ పట్టించుకోలేదు, ఏదో పక్కన పెట్టేసింది. ఇందిరాగాంధీ గారు ఏది జనతా పార్టీ. ఈ చరిత్ర మొత్తాన్ని తొక్కి పడేసింది వాళ్ళే. ఈ రోజు 4వ తరం వచ్చి మేము గణన చేస్తాం, మేము బీసీలకు ఆదుకుంటాం అని చెప్పేది మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే చెప్పి అమాయకంగా మాట్లాడుతున్నారు. ఆ తరం మళ్ళీ ఇప్పుడు మేము బీసీలను ఎత్తుకుంటాం అన్నట్టుగా. ఇన్నాళ్ళు వాళ్ళే అందులో ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్లే కదా ఏలింది, వాళ్ళ పూర్వీకులే కదా ఏలింది. ఇప్పుడు వాళ్ళు వాడుకోవడం కోసం అనమాట. అంబేద్కర్ అన్ని వర్గాల గురించి మాట్లాడాడు. అది గురించి మాట్లాడటమే కాదండి. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, అసలు మనకు తెలియని విషయం చాలా ఉన్నాయి. అంబేద్కర్ బీసీల కోసం ఆయన రిజైన్ చేసిందే బీసీల కోసం. 1951 సెప్టెంబర్లో నేను 340 ఒక క్లాస్ పెట్టాను, ఆర్టికల్ పెట్టాను. దాని ప్రకారం 340 ఆర్టికల్ ప్రకారం బీసీల స్థితిగతులు, వాళ్ళ యొక్క రిజర్వేషన్లు, వాళ్ళ యొక్క జనాభా లెక్కల గురించి దాంట్లో క్లియర్ కట్ గా పొందుపరచడం జరిగింది. అది నెహ్రూ గారు ఎన్నిసార్లు అడిగినా దాన్ని డైవర్ట్ చేస్తున్నాడే తప్ప ఏ రకంగానూ అతను ఇంట్రెస్ట్ చూపట్లేదు అని క్లియర్ గా లెటర్ లో రాసి, దానికి ఎవిడెన్స్ ఉన్నాయి, అంబేద్కర్ వాల్యూమ్స్ లో ఎవిడెన్స్ ఉన్నాయి. ఏ రోజు ఏ లేఖ రాశాడు, ఆ లేఖ సారాంశం ఏంటనేది రాసి రిజైన్ చేశాడు. అది మనకు తెలియదు, బీసీలకి తెలియదు. చాలా మంది ఎస్సీ లీడర్లు కూడా దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయలేకపోయారు ఆ సబ్జెక్ట్. అది బీసీ ఈ జనరేషన్ వరకు కూడా ఒక వర్గానికి పరిమితం చేసుకుంటూ వస్తున్నారు. అది అలా ఆ రకంగా ఏమైంది, అక్కడ నెహ్రూకి వ్యతిరేకంగా రిజైన్ చేసిన తర్వాత బీసీల సబ్జెక్ట్ మీదనే రిజైన్ చేశాడు. ఆ తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చింది. అంటే ఇందిరాగాంధీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. జనతా ప్రభుత్వం కూడా ఏమిచ్చింది, బీసీలకు అట్రాక్ట్ చేసింది. మేము మీకు రిజర్వేషన్లు ఇస్తాము, మీ మొత్తం జనాభా అన్ని బీసీలకు కావాల్సిన సౌకర్యాలు ఇస్తామని జనతా గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పట్టించుకోవాలి, వచ్చారు కానీ కాకపోతే వాళ్ళ పార్టీ జనతా పార్టీ రూల్ ఎండ్ అయింది. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వస్తే మండల్ కమిషన్ ఎక్స్టెండ్ చేశారు. చేసి ఇందిరాగాంధీ దాని మీద నిర్ణయం తీసుకోలే. మండల్ కమిషన్ నివేదిక సమర్పించినాక ఆమెమి చర్య తీసుకోవాలి. పార్లమెంట్ లో పెట్టింది కానీ పార్లమెంట్ లో ఉన్నదంతా ఇళ్లే కదా, బ్రాహ్మణ వర్గాలే కదా. వాళ్ళు సింపుల్ గా దాన్ని పక్కన పెట్టేశారు, తర్వాత చూద్దాంలేని దాన్ని పాస్ ఆన్ చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా గవర్నమెంట్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం, బీసీలకి అన్ని సౌకర్యాలు ఇస్తామని వచ్చింది. వాళ్ళు పట్టించుకోకపోతుంటే కొంత ప్రెషర్ అయింది. ప్రెషర్ చేసేది ఆ ప్రెషర్ తట్టుకోలేక మొత్తానికైతే మండల్ కమిషన్ వేశారు కానీ మళ్ళీ దాన్ని బయటికి తీయాల. దాన్ని బయటికి తీసే టైం రాలేదు. వచ్చేసరికి వెళ్ళిపోయారు, జనతా గవర్నమెంట్కు దెబ్బతిన్నది. ఆ తర్వాత మళ్ళీ కథ మామూలే. చివరికి విపి సింగ్ టైంకి వచ్చేసరికి అది ఇంప్లిమెంట్ ఎలా అయిందంటే, బీసీల రిజర్వేషన్, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత, ఈ జనతా గవర్నమెంట్ లో స్ప్లిట్స్ వచ్చిన తర్వాత, ఈ విపి సింగ్ చేతికి రాజ్యం వచ్చిన తర్వాత, అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ అప్పుడే పుట్టింది. 1984లో బహుజన్ సమాజ్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. 1989కి వచ్చేసరికి వాళ్ళకి రాజకీయంలో ఉన్నటువంటి ఆ లూప్ హోల్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి అన్ని మొత్తం పట్టు వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీకి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ద్వారా. ఉత్తరప్రదేశ్లో ఒక 20 సీట్లు గెలుచుకున్నారు, 15 సీట్లు గెలిచారు. ఇంకొక 20 సీట్లలో సెకండ్ ప్లేస్ రావడం, ఎక్కువ ఓట్లు రావడం వాళ్ళకి పట్టు దొరికింది. దాంతో ఏం చేశారు, ఉత్తరప్రదేశ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని తరలించి దాదాపుగా 10,000 మందిని రెడ్ ఫోర్ట్ దగ్గర కూర్చోబెట్టి 48 రోజుల పాటు బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే కుర్చీ నుంచి తప్పుకుంటారా అని కాంశీరామ్ గారు ప్రెషర్ చేశాడు. 48 రోజులు చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశారు ఏది ఆ ఉద్యమంలో. అప్పుడు
విపి సింగ్ ఆ ఒత్తిడి తట్టుకోలేక మండల కమిషన్ బయటికి తీశాడు. ఇది కూడా కాంశీరామ్ గారు ఇలా పోరాటం చేశారన్న సంగతి కూడా ఎవరు పెద్దగా చెప్పాను కదా, ఇందాక అనుకున్నాం కదా, నార్త్ ఇండియాకి ఈ సౌత్ ఇండియాకు ఉన్న పెద్ద మైనస్ నార్త్ ఇండియాలో జరిగేవన్నీ వీళ్ళకి తెలియవు. మనకి ఎక్కడే సమస్య పోతా ఉంటే వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా మండల కమిషన్ కంపల్సరీగా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు విపి సింగ్. అప్పుడు ఆయన బయటికి తీశాడు. మధ్యలో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విపి సింగ్ చేస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక పెద్ద నైట్ అంతా డిబేట్ జరిగింది పార్లమెంట్లో. ఆ డిబేట్ లో రాజీవ్ గాంధీ గారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 200 క్వశ్చన్లు వేసాడండి. 200 క్వశ్చన్లు. మీరు వెళ్ళండి బ్యాక్ చరిత్రకు వెళ్ళండి, ఆనాటి పేపర్లు కూడా తీయండి, ఆన్ రికార్డు ఉంటుంది. 200 క్వశ్చన్లు వేసాడు ఆయన రాజీవ్ గాంధీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా. అంటే వీళ్ళు ఏది బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఆయన వారసులు కథలు చెబుతున్నారు. ఇప్పుడు ఏది మేము బీసీ గణన చేస్తాము, లేకపోతే బీసీలు మేము ఉద్ధరించేసేస్తాం, మాకు తప్ప ఇంకెవరు లేరని కబుర్లు చెప్పుకుంటా వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. బీసీ డిక్లరేషన్ లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ఉంది. ఈ మధ్య వినపడే వార్తలు ఏంటి? వాళ్ళు ఇది పెండింగ్ పెట్టేసి ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పోవాలని చూస్తున్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోకపోతే ఈ సర్పంచ్లకి పంచాయతీలకు నిధులు రావు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మిస్ అవుతాం అని చెప్తున్నారు. ఈ ఇవ్వటానికి కావాల్సింది ఏంటి? కులగణనే. కులగణన ఎంతసేపు చేయాలి? ఒక రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు పెద్దగా వర్క్ కూడా ఏం లేదు, ఆల్రెడీ డేటా అంత ఉంది, పాత గవర్నమెంట్ చేసిపోయింది. సో ఇక్కడ చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇక్కడ మా రేవంత్ రెడ్డి ఆయన చేయడు, అక్కడ చంద్రబాబు కూడా చేయడు. ఆయన స్కిల్ సెన్సెస్ అంటున్నాడు. కానీ చంద్రబాబు ఆయన టీడీపీ మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చారు? స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. మరి క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా రిజర్వేషన్ చంద్రబాబు ఇస్తే కోర్టులు రేపు కొట్టేయడానికి రెడీగా ఉంటాయి. ఎంపిరికల్ డేటా కావాలంటారు. ఇప్పుడు నిన్న SC/ST డివిజన్కి సంబంధించిన ఆర్డర్లో కూడా ఎంపిరికల్ డేటా అడుగుతున్నారు. ఆ ఎంపిరికల్ డేటా ఏ రకంగా ఉంటుందో తెలియదు. సంఖ్యన వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అడుగుతారా? దాని మీద దాన్ని కొట్టేస్తారా, వాయిదా వేస్తారా? తర్వాత క్రీమీ లేయర్ అంశం మీద రేపొద్దున ఆ జీవోని కొట్టేస్తారా? తెలియదు. అందుకే ఇవన్నీ మోసపూరితమైనటువంటి ప్రక్రియలు అనమాట. ఆయన 34% అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా ఎలా ఇస్తారు? ఇంకొకటి ఇచ్చాడు ఆయన పీసీ డిక్లరేషన్లో చంద్రబాబు గారు. ఏమిచ్చాడు ఆయన? 33% అసెంబ్లీ ఎమ్మెల్యేల పోస్టుల్లో రిజర్వేషన్ను నేను తీర్మానం చేసి సెంటర్కి పంపిస్తానన్నారు. అంటే అటకెక్కించినట్టేగా. సో ఇక్కడ నువ్వు 33% ఇవ్వదలిస్తే క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా ఎలా ఇస్తావు? ఇంకొక హామీ ఉంది ఆయన ఇచ్చిన, మూడో హామీ ఏమిటంటే అల్పసంఖ్యాక బీసీ కులాల వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. అల్పసంఖ్యాన్ని నువ్వు ఏ బేస్ మీద డిసైడ్ చేస్తావు? నీ దగ్గర డేటా ఉండాలి, ఎంపిరికల్ డేటా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్ల ముందు చేస్తారు. ఇంకోటి అన్నాడు ఆయన, బీసీల రక్షణ చట్టం తెస్తామని. అదొక హామీ. అసలు ఇవన్నీ నిజమా? జరుగుతాయా? ఆ ఉద్దేశంతో మా పవర్ని యుసర్ప్ చేసుకోవటానికి చేసేటువంటి అక్కడ ఆయన చేసిన బీసీ డిక్లరేషన్, ఇక్కడ ఈయన చేసిన బీసీ డిక్లరేషన్. ఇందాక మనం చిత్తశుద్ధి గురించి ఒక మాట అనుకున్నాం వందన్ కుమార్ గారు. ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉందనేది మీరు చెప్పిన చరిత్రలో అర్థమవుతుంటే, భారతీయ జనతా పార్టీ కొన్ని కీలకమైనటువంటి కేంద్రంలో వచ్చిన తర్వాత కీలకమైనటువంటి తీర్పులు వస్తున్నాయి, కేంద్రం ఆమోదం తెలుపుతుంది. తెలంగాణ విషయానికి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. సరే గెలిచారా లేదని సెకండరీ, బట్ ఒక చిత్తశుద్ధి వీళ్ళలో కనిపిస్తుంది అనుకోవాలి. ఎట్లా చూడాలి? మీకు ఒక మాటలో చెప్పాలంటే అగ్ర కులాలు నిర్వహించే ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా ఓటర్లు గారు. ఓటర్లు ఎందుకు గారు అంటున్నానంటే, మీరు హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. హైదరాబాద్ మీకు ఎలక్షన్ జరిగినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఓట్ అవుతుందో తెలుసా మీకు? 50% అవడానికి అల్లాడిపోతుంటాం మేము. అల్లాడిపోతాం. 47%, 48, 50, చివరకు మహా అయితే 50-52. అత్యల్పమైనటువంటి ఓటింగ్ ఎందుకు ఉంటుందో తెలిసిన? ఆ ఓటింగ్ వేసేది వేసే 50% అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కేవలం స్లమ్మల్లోనూ ఇతర లో మిడిల్ క్లాసుల్లోనూ మాత్రమే వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద సంస్థల్లో ఉండేవాళ్ళు అసలు ఎవరు ఓటే వేయరు. వాళ్ళంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరనేది. అంటే
వీళ్ళకి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదంటే వాళ్ళ అవసరం లేదు. మనం పరిపాలకులు, మనం వేసినా ఏ పోయినా మనం ఎటు పాలకులమే, వేసేది ఎటు వాడు ఉన్నాడు. అంటే ఇదంతా ఓటు బ్యాంకుని క్రియేట్ చేయటం. ఓటు బ్యాంకు ఇందిరాగాంధీ ఎస్సీని క్రియేట్ చేసింది, తన ఓటు బ్యాంక్ వాళ్ళని మలిచింది. ఫస్ట్ ఇందిరాగాంధీ చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే ఎస్సీలు ఒక ఘాటన కట్టి వాళ్ళందరూ నా ఓటు బ్యాంక్ అని క్రియేట్ చేసేసరికి వీళ్ళు కూడా ఇందిరాగాంధీ మా దేవత అనే పద్ధతిలో తయారు చేసేసారు. అంటే తెలివితేటలు, ఆమె తెలివితేటలతోటి. ఇది తెలుసుకున్నటువంటి ఇతర ఇప్పుడు ఈ ప్రభావం ఉంది కదా, జస్టిస్ పార్టీ నుంచి వచ్చినటువంటి త్రిపురనేని రామస్వామి టీం ఒకటి ఉంది కదా, ఆ టీం చాలా తెలివిగా ఆలోచించి ఎన్టీ రామారావు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో దాన్ని బ్రేక్ చేయడం కోసం బీసీలను ఓటు బ్యాంక్ చేద్దామని ఇది బీసీల పార్టీ అని ప్రచారం చేశారు. చూడండి బాగా, ఇది ఈ పాయింట్. ఎస్సీలు ఏమో మొత్తం కాంగ్రెస్కి వేస్తున్నారు కాబట్టి మనం గెలవలేమేమో ఉద్దేశంతో ఏం చేశారు, బీసీలు పట్టుకున్నారు. వీళ్ళు బీసీలు నిజమే అనుకొని తెలుగుదేశం మా పార్టీ అనుకునే పద్ధతిలో వాళ్ళు తయారు చేశారు. కానీ బీసీలకి ఏం ప్రాధాన్యత ఉండదు అందులో. చివరికి బీసీలు వాడుకున్నారు, ఆ పార్టీ అలా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ బ్యాంకులు చూసుకుంటే, ఇలా బ్యాంకులు తయారు చేసుకుంటే ఇవాళ బీజేపీకి కావాల్సి వచ్చింది. బీజేపీ కావాల్సి వచ్చేసి బీజేపీకి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి, ఈ ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ తోటి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బీసీలని చీల్చి ఏదో ఒక రకంగా మనం లబ్ధి పొందాలి. ఎందుకంటే వీళ్ళకి అత్యధిక జనాభా ఉందని మనకు డైరెక్ట్ గా తెలియదు, కానీ వాళ్ళందరికీ తెలుసు. 52% మండలు చెప్పింది కూడా మండలకున్నటువంటి కొద్ది లిమిటేషన్ లోనే చెప్పాడు. ఇంకా ఎక్కువ ఉందనేది మనకు బీహార్ లో ప్రూవ్ అయింది. బీహార్ లో డైరెక్ట్ చేసినప్పుడు 52 కాదు, ఇది 60 దాటొచ్చు బీసీ జనాభా. కాబట్టి ఇవి దాటొచ్చు లేక ఉంది అన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా తెలివిగా ఈ బీసీ జనాభా ద్వారా అయితేనే మళ్ళీ వస్తాము, ఎస్సీలు ఎటు లేరు కాబట్టి ఎస్సీలు ఎటు వేరే పార్టీకి వేస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని వీళ్ళు ఇంకొక కొత్త ఏజెండా స్టార్ట్ చేశారనమాట. అంటే బ్రేక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బీసీలో బ్రేక్ చేయాలి. బీసీలో బ్రేక్ చేయడం కోసం ఏం చేశారు, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో చేశారు ఈ పని. బీసీల్లోని ఉత్తరప్రదేశ్లో ఏం చేశారంటే వాళ్ళని ఎంబీసీలని చీల్చేశారు. అక్కడ ఎంబీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. ఈ ప్రయోగం ఉత్తరప్రదేశ్లో చేపట్టి అక్కడ యోగి ఆదిత్యనాథ్ 2 సార్లు గెలిచినాడు. సో ఇప్పుడు ఇది దేశం అంతా ఇంప్లిమెంట్ చేయడం కోసం బాగా స్టడీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ 91% బహుజనులు ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు 91% ఉన్న సంగతి కేసీఆర్కి ఎట్లా తెలుసు, అక్కడ ఆ మోడీకి లేదా ఆ టీంకి బాగా తెలుసు కదా. అందుకని ఏం చేస్తున్నారు, ఇక్కడ మైనారిటీని రెచ్చగొట్టి వీళ్ళందరూ ఈ 91% లో ఉన్నటువంటి బీసీ హిందూ మతాన్ని తీసుకొచ్చి వాళ్ళకి మనమంతా హిందువులు అనే పేరు మీద భాష వాడుకుంటూ ఇక్కడ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఎవడో కూడా వాళ్ళ అధికారంగా ఉండటం కోసం వీళ్ళని చీల్చే పద్ధతే చేశారు తప్ప వీళ్ళని ఉద్ధరించడం కోసం కాదు. ఉద్ధరించే ఆలోచనే ఉంటే నిజంగా బీసీని చెప్పుకుంటున్నటువంటి మోడీ బీసీ జనాభా చేయలేడేమండి. నిన్నటిదాకా 300 మంది పైన ఉన్నారు ఆయనకి. అంతకుముందు కూడా కంఫర్ట్ గా లైఫ్ 5 ఏళ్ళు పాలించాడు. ఇప్పుడు కూడా తన మిత్రులు ఒకళ్ళిద్దరితో కలిసి మొత్తం చక్కగా కంఫర్ట్ గానే ఉన్నాడు. ఆయన అనుకుంటే అంత పెద్ద విషయం. ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే 15 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటున్న వ్యక్తి బీసీ అని చెప్పుకుంటున్నాడు. నిజంగా ఆయన బీసీయా? దొంగ బీసీ ఆయన, నకిలీ బీసీ. అగ్రకులాన్ని అనుభవించి అక్కడ తనున్న రాజకీయాన్ని అక్కడ వాడుకొని గుజరాత్ లో బీసీగా క్రియేట్ అయిన వ్యక్తి కాబట్టి ఆయన బీసీల మీద ప్రేమ లేదు. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కాదు, ముందు బీసీ జనాభా చెయ్యి. అప్పుడు నువ్వు చేయాల్సిన పని లేదు, బీసీలకే తెలుస్తుంది మేము ఎక్కడున్నాం, మా బతికేంటి అనేది వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు అప్పుడు ఎన్నుకుంటారు, నిన్ను ఎన్నుకుంటారా, ఇంకొకరిని ఎన్నుకుంటారా, ఎవరిని ఎన్నుకుంటారా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇది ఉద్దేశపూర్వకంగా చీరుస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం బాగా ఆలోచిస్తే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పివి నరసింహారావు ఇంప్లిమెంటేషన్స్ ఎప్పుడైతే ఇక్కడ ఆర్థిక సరళీకృతం అని చేసి మొదలేసిన తర్వాత ఉద్యోగాలు లేకుండా చేశారు. మీరు బాగా ఆలోచించండి. ఈ ఉద్యోగాలు లేకుండా చేయటంలో చంద్రబాబు ఫస్ట్ ఉన్నాడు. ఫస్ట్ అవుట్ సోర్స్ ఈ భారతదేశంలో క్రియేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవుట్ సోర్స్ స్పేస్ మీద ఏం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా అవుట్ సోర్స్ క్రియేట్ చేసి ఆయనే ఫస్ట్ గ్లోబలైజేషన్ ని దేశం కంటే ముందు అడాప్ట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు అండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసి ఏం చేశాడు, ఉద్యోగం లేకుండా ఏం చేశాడు, డైల్యూట్ చేసేసి అవుట్ సోర్స్ తీసుకున్నాడు అవసరమైన చోట. ఇంకా ఆయనకు ఒక జబ్బు ఉంది కదా, స్కిల్ అది ఇది అని చెబుతుంటాడు. చాలా టెక్నికల్ పదాలు వాడుతుంటాడు, అమాయకులకు అర్థం కావు, ప్రజలకు అర్థం కాని పదాలన్నీ ఆయన ఇంటర్నేషనల్ వర్డ్స్ కొన్ని తెస్తూ ఉంటాడు. తీసుకొచ్చి ఆ రకంగా స్కిల్ మ్యాన్ కావాలనే పద్ధతిని ఏం చేశాడు, కన్సల్టెన్సీని క్రియేట్ చేశాడు అగ్ర కులాలలో. లోయర్ కులాలు బీసీలు ఎస్సీలనేమో చిన్న వాటిలోనో అవుట్ సోర్స్ లో పెట్టేసి వాళ్ళు పని కానిచ్చుకుంటూ, ఇంకెక్కడైనా ఇంపార్టెంట్ వాళ్ళ కులాలు వాళ్ళ మనుషులకు కావాలనుకున్న చోట ఏం చేశారు, కన్సల్టెన్సీ అని పేరు పెట్టారు. కన్సల్టెన్సీ అని పేరు పెట్టేసేసి మొత్తం మీరు ఎవరైనా చూడండి,
రకరకాల పేర్ల మీద కన్సల్టీ ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. ఒక్కడ ఇందులో వీకర్ సెక్షన్ కూడా ఉండడు, ఒక్క ఎస్సీ కూడా ఉండడు, ఒక ఎస్టీ ఉండడు, బీసీలు కూడా ఉండరు, అందరూ వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా మీరు కేంద్ర లాబీల్లో చూస్తే, అంటే కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం చుట్టూత, అక్కడ క్యాబినెట్ల చుట్టూత, లేకపోతే అక్కడ ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఈ ల్యాప్టాప్లు వేసుకొని తిరిగే బ్యాచ్ ఉంటుంది చూసారా, ఒక్కడంటే ఒక్కడు ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఉండరు. కన్సల్టెన్సీ పేరు మీద ఏం చేస్తారు, వాళ్ళంతా వాళ్ళ ద్వారా ఇన్పుట్స్ తీసుకొని మనల్ని ఈ రకంగా తయారు చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇప్పుడు మన వాళ్ళకి ఇది తెలియక నిన్నిచ్చిన తీర్పు వల్ల ఏదో అయిపోతుందని మాదిగలు విపరీతమైన ఆనందపడుతున్నారు. అలాగే మాలలేమో ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. వాడు బాధపడాల్సిన అవసరం లేదు, ఈ ఇరవేయాల్సిన పని లేదు. మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్ ఉంది. బీహార్లో క్యాస్ట్ సెన్సస్ చేయటం వలన 2 అంశాలు మనకి అర్థమవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఈ బీసీ కులాలు 10% ఎక్కువ ఉన్నాయని తేలింది, ఎస్సీ కులం 3% ఎక్కువ అని తేలింది. సరే, ముందేమో కులగణన వలన ఎవరెంతమంది అనేది తేలింది, బాగానే ఉంది. దానికి అనుగుణంగా 65% రిజర్వేషన్ ఇస్తూ ఆయన ఆర్డర్ ఇచ్చారు. దీనిలో ఏం తేలుతుంది, హైకోర్టులో దాన్ని స్టే చేశారు. అది ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు స్టే వెకేట్ చేయలే, పెండింగ్ ఉంది. తర్వాత అంటే ఏంటి జరుగుతుంది చూడండి. ఒకటేమో కులగణన చేసిన, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసిన, అక్కడ బీసీ కులగణన చేసిన, నిజంగా ఇవి ఇంప్లిమెంట్ అవుతాయా, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. బ్రిటిష్ హయాంలో కాకపోవడానికి ఏం రాజకీయ లబ్ధి వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ ఓట్లు దండుకోవాలా, ఆయన పీరియడ్ అయిపోతుంది. ఒక బెంచ్ తీర్పు కదా ఇది. సో ఫుల్ బెంచ్, ఆఫ్ కోర్స్ 6:1 ఒక ఫుల్ బెంచ్ తీర్పు వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎందుకు కాదంటారు? దానిలో చాలా ఎంపిరికల్ డేటా అన్నారు. ఈ ఎంపిరికల్ డేటా మీద ఏం ప్రశ్నలు వస్తాయో తెలియదు. ఫైనాన్షియల్ స్టేటస్ అడిగితే, సపోజ్ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా వెనుకబడి ఉందా లేదా చూడమన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలియదు. తర్వాత క్రీమీ లేయర్, ఇప్పుడు మన ఓబీసీ రిజర్వేషన్ కూడా ముందు 27% ఇస్తూ జీవో ఇచ్చారు. ఇచ్చినాక అది కోర్టులో పెండింగ్ పడింది. కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు, క్రీమీ లేయర్ ఫాలో కమ్మన్నారు. అప్పటికి కానీ ఇవి ఇంప్లిమెంట్ కావాలి. రేపొద్దున వీళ్ళు క్రీమీ లేయర్ లేకుండా ఇచ్చారనుకోండి, అప్పుడు అక్కడ ఇబ్బంది అవుతుంది. అది కూడా వీళ్ళు జనరల్గా క్రీమీ లేయర్ అని ఈ ప్రభుత్వాలు పెట్టుకో. ఇప్పుడు ఎందుకు పెట్టుకోమంటే అది కోర్టులకు వదిలేస్తాయి. కోర్టులు వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ బట్టి, ఉన్న కేసులను బట్టి, వాళ్ళకి అవసరాన్ని బట్టి కోర్టులు ఆర్డర్లు ఇచ్చేటప్పటికి మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది. అది ఎలక్షన్ టైంలో ఈ ఉన్న ప్రభుత్వానికి మేలు చేకూర్చేదైతే ఆర్డర్ రావచ్చు, మేలు చేకూర్చకపోతే ఆర్డర్ రాకపోవచ్చు. అంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళు రాజకీయంగా ప్రభుత్వాలు గెలవటానికి వీలుగా టైమింగ్ చేస్తారు. అందుకే బ్రిటిష్ హయాంలో కేవలం 11 సంవత్సరాల్లో ఎస్సీలకి విద్యా ఉద్యోగం కాకుండా రాజకీయ రిజర్వేషన్లు కూడా వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుంది, ఎస్సీ వర్గీకరణ అవుతుంది, రాజకీయ రిజర్వేషన్ లేవు. సో నేను అనేది ఏంటంటే బీసీ కులగణన చేస్తారు, కానీ బీసీ కులగణన చేసి రైజ్ చేసేటప్పటికి సీట్లు విద్య ప్రైవేట్ పరం పూర్తిగా అయిపోతాయి, ఉద్యోగాలు ప్రైవేట్ పరం అయిపోతాయి. తర్వాత రాజకీయంగా వచ్చేటప్పటికి ఆ రకమైన రిజర్వేషన్ని వాళ్ళు ఒప్పుకోరు. సో ఎప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే తాత్సారం చేస్తాయి, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని మభ్యపెడతాయి. మభ్యపెట్టి ఇదే విషయం ప్రజల్ని ఎప్పుడూ కూడా ఈ ఆలోచనలో మేధావులు, టీవీలు, మీడియా, చర్చలు హోరెత్తిస్తారు తప్పిస్తే మాత్రం ఏముంది. అది నేను మెయిన్ గా ఎస్సీలని అంటే దీంట్లో సరే కంటిన్యూషన్ లో ఈ తీర్పు వచ్చింది కదా, వచ్చిన తర్వాత రాజకీయ పరంగా లబ్ధి ఉండదు, విద్య పరంగా ఉద్యోగాల పరంగా కొంత లిమిటెడ్ గానే ఉంటుంది. అందులో గతంలో ఫుల్ గా తిన్న వాళ్ళకి ఈసారి కొంత తగ్గుతుంది, అసలు అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉంటుంది. బట్ తీర్పు విషయంలో ఇప్పుడు ఈ 7 బెంచ్ తీర్పు ఏదైతే ఉందో అందులో 6 ఒప్పుకోవడం జరిగింది, ఒకరు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సరే దాని కారణాలు ఏమున్నా కానీ 9 బెంచ్ తీర్పు అయితే అది ఒక శిలాశాసనం అనే చెప్పాలి. దీంట్లో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇందిరా సహాని తీర్పును ఒకసారి మనం 1992లో గుర్తు చేసుకుంటే ఆ రోజు వచ్చిన తీర్పు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది తప్ప తీర్పులో ఎట్లాంటి చేంజెస్ ఉంటాయి. బట్ కమింగ్ టు ఈ రోజు వచ్చిన ఈ తీర్పు, దీంట్లో విచార ఇంకా ఏదైనా వాదనలు వినాలనుకుంటే వాదనలు వింటుంది తప్ప తీర్పులో ఏమైనా చేంజెస్ ఉండవు కదా. తీర్పులో చేంజెస్ ఉండవు, కానీ ఇక్కడ చిన్న వాళ్ళు ఇచ్చిన తీర్పులో కొన్ని పాయింట్. ఇప్పుడు క్రీమీ లేయర్ అన్నారు. క్రీమీ లేయర్ అనే దానికి పారామీటర్స్ ఏంటి?
అది వాదనలు వినడానికి అది రావాలి కదా. అవును. దాని మీద కంటెస్ట్ చేసి దాని మీద ఏదైనా ఇష్యూ అయినప్పుడు మళ్ళీ దాని గురించి మరి కొంత డ్రాగన్ అవుతుంది కదా ఇష్యూ. తర్వాత అసలు ఇక్కడ ఒక క్రీమీ లేయర్ అని అసలు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిన దానికి క్రీమీ లేయర్కి సంబంధం లేదు. ఈవెన్ బీసీలు కూడా ఇది అన్యాయం జరిగింది. క్రీమీ లేయర్ అనే పేరు అసలు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారంటే ఊరికి దూరంగా ఉంటున్నటువంటి కులాలు అమానవీయమైనటువంటి జీవితాలను గడుపుతున్నారు కాబట్టి, అమానవీయం ఇక్కడ పాయింట్ చాలా ఇంపార్టెంట్, అది అమానవీయమైనటువంటి జీవితాలు గడుపుతూ అంటరాని వారిగా ఊరికి దూరంగా ఉన్న వ్యక్తులకు అంటే సమూహాలకి లేక కులాలకి ఇచ్చినటువంటి బెనిఫిట్ రిజర్వేషన్. ఇందులో క్రీమీ లేయర్ పెడితే ఉదాహరణకి అంటే ఇక్కడ క్రీమీ లేయర్ పెట్టాలా వద్దనేది కాదు, మనం కొంచెం అనలైజ్ చేసుకోవాలి ఈ విషయాన్ని. క్రీమీ లేయర్ అనేది ఏంటి? ఫైనాన్షియల్ ఇష్యూ. అది ఫైనాన్షియల్ ఇష్యూ. కొంచెం ఎదిగినటువంటి ఒక ఏదో రకం చిన్న చిన్న బిజినెస్లో లేకపోతే ఉద్యోగ పరంగానో కొన్ని ఎదిగిన కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు క్రీమీ లేయర్లోకి వస్తారు. కానీ వాళ్ళు ఏమి క్యాస్ట్ ప్రాబ్లం ఏమి ఫేస్ చేయకుండా ఉండరు. వాడి కుల వివక్ష అది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అయినా కానీ మనం ఇక్కడ దీని పరంగా మాటలు వాడకూడదు, కానీ చీఫ్ సెక్రటరీని సైతం బయట ఎలా మాట్లాడుకుంటారు అగ్రకులాలలో మీకు తెలిసిన. మేము ఎందుకంటే ఆ నెట్వర్క్లో పనిచేసాం కదా, ఆఫీసర్ నెట్వర్క్లో పనిచేసాం. డీజీపీగా ఉన్న వ్యక్తి కానీ డీజీపీ లెవెల్లో ఉన్న వ్యక్తి గురించి కూడా వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందో తెలుసా? ఏకవచనంలో మాట్లాడతారు. ఎందుకు ఏకవచనం? అతను ఆ కులానికి, ఏది అంటరాని కులానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే తక్కువ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కావచ్చు, లేక ఇంకొక ఎస్టీ కావచ్చు, చాలా చీప్గా మాట్లాడుకుంటారు. అంటే దీన్ని బట్టి క్రీమీ లేయర్ వల్ల అసలు దీని ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాల. ఆ గవాయి గారు ఇచ్చినారు, సుప్రీంకోర్టు జడ్జి గారు గవాయి గారు ఇచ్చినారు క్రీమీ లేయర్. ఆయన ఇచ్చాడు. అసలు ఈ క్రీమీ లేయర్ కాళ్ళకి అసలు ఆలోచించాలి. క్రీమీ లేయర్ అనేది ఆనాడు ఇచ్చినటువంటి 92 జడ్జిమెంట్లో కూడా క్రీమీ లేయర్ ఎందుకు పెట్టారో ఎవరో క్వశ్చన్ చేయాల. బీసీలలో ఉదాహరణకి ఎంబీసీలు తీసుకుందాం, చాలా తక్కువ కులాలు ఉంటాయి. తమ్మలని, పొంకపోళ్ళని, పిచ్చిగుంట్లోళ్ళని, లేకపోతే దొమ్మరొయ్య అని, ఇలాంటి కులాలు ఉంటాయి. వాళ్ళ గురించి విలేజ్లో, నేను విలేజ్లో పెరిగినండి, విలేజ్లో తిరుగున్నామండి, మొన్న సైతం విలేజ్లో తిరుగున్నాడు. వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు తెలుసా? కులపరంగా ఎంత హేళనగా మాట్లాడతారు ఎంబీసీలు. మరి అది బోట్లం లేదు కదా. వాడు క్రీమీ లేయర్ పేరు మీద వాడు ఎదిగాడు అనుకోండి, కాస్త ఏదో రియల్ ఎస్టేట్లోనో దేంట్లోనో ఏదో చేసుకొని 4 స్థలాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని వాడు క్రీమీ లేయర్ కింద వస్తాడు కాబట్టి వాడికి సర్టిఫికెట్ ఇవ్వడు తహసీల్దారు. వాడి పరిస్థితి ఏంటి? మా వందన్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే క్రీమీ లేయర్ అనేది ఫినాన్షియల్ స్టాటస్ అండి. అసలు మన దేశంలో కుల వ్యవస్థ ఎట్లా ఉందంటే పేదవాడైనటువంటి పెద్ద కులం వాడికి ఉన్న విలువ ధనికుడు అయినటువంటి చిన్న కులం వాడికి ఉండదు. అంటే అది వర్ణ వివక్ష. ఒక ఆయన ఉంటాడండి, భారత రాష్ట్రపతి ఒక ఆయన ఉంటాడు. నేను పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పట్లే. ఆయన బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ చీఫ్ మినిస్టర్ ఆయన కాళ్ళకి దండం పెడతాడు. ఆ గవర్నర్ కూడా బ్రాహ్మణ కులానికి చెందినవాడు కాబట్టి ఆ చీఫ్ మినిస్టర్ ఆయనకి దండం పెడతాడు. ఆ స్వామీజీకి కూడా ఆయన దండం పెడతాడు. అదే భారత రాష్ట్రపతి ఎస్సీ కులానికి చెందిన ఆయనకి అసలు ఆ రకమైనటువంటి కాళ్ళకి దండం పెట్టమంటలే, ఆ రకమైనటువంటి గౌరవ భావం లేని పరిస్థితులు మన దేశంలో. ఇక్కడ క్రీమీ లేయర్ కనిపించినాయి. సో ఇంకేం చెప్పాలా? సో క్రీమీ లేయర్ అని జడ్జెస్ ఎట్లా అంటారు? వాళ్ళు ఎలా చెప్తారు? జడ్జిల్లో కూడా నియామకాల్లో కూడా 70% జడ్జి పోస్టుల్లో ఈ పెద్ద కులాల వాళ్ళే ఉంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీస్లో 90% పెద్ద కులాల వాళ్ళే ఉంటున్నారు. చిన్న కులాల వాళ్ళు రిచ్ అయినా కానీ, పెద్ద మోతుబేరైనా, ఎఫిషియెంట్ ఆఫీసర్ అయినా అతని మీద కుల వివక్ష చూపుతున్నారు. 2 పోస్టులు ఒకళ్ళని సిఎస్ చేయాలంటే చిన్న కులం వాళ్ళకి చీఫ్ సెక్రటరీ అయ్యే పరిస్థితి ఉండదు. ఒకవేళ చీఫ్ సెక్రటరీ అయినా, డీజీపీ అయినా, ఆయన వెనకాల ఆయన ఆఫీస్లో పాలక కులానికి చెందినటువంటి వ్యక్తిని, జూనియర్ ఆఫీసర్ని పెడతారు, లేదా ఈవెన్ రిటైర్డ్ ఆఫీసర్ని కూడా పెడతారు. అక్కడ అతను నడుపుతుంటాడు, వెనక నుంచి చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. సో ఈయన ఈ కుల వివక్ష పోలే మన దేశంలో, రాష్ట్రంలో పోనప్పుడు క్రీమీ లేయర్ అనేది అర్థం ఏంటి? సరే, ఇవన్నీ ఇంకా డిస్కషన్ కి చాలా ఉంటుంది. సార్ ఒక విషయం చెప్పినాడు, నేను ఇంకొక యాంగిల్ చెప్తా. ఇక్కడ ఏది బ్రాహ్మణులకైతే కాళ్ళు మొక్కాడు. జగజ్జీవన్ రావు గారు ఏ స్థాయిలో రిటైర్ అయ్యారండి? ఏ స్థాయిలో పదవి ఉప ప్రధానిగా ఉన్నాడు జగజ్జీవన్ రావు? నేషనల్ లెవెల్లో ఉప ప్రధానిగా ఉన్న వ్యక్తి
వారణాసిలో రామానంద స్వామిను ఆయన విగ్రహం ప్రారంభించిన తర్వాత ఆ జగజ్జీవనరావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గంగా జలంతో శుద్ధి చేశారు మళ్ళీ దాన్ని. ఇది హిస్టరీ అండి. ఇది కుల వివక్ష. ఇది మరి ఇంకా క్రీమిలేయర్ ఏంటి? జగజ్జీవనరావుకి క్రీమిలేయర్ అప్లై చేసి అసలు కుల వివక్ష అయితే పోలేదుగా. జగజ్జీవనరావు వివక్ష అట్లే ఉంది ఆ స్థాయిలో ఇవి చర్చలు జరుగుతాయి. ఈ రోజున ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగినప్పటికి కూడా ఇలానే ఉంటుంది. బహుజనవాదం, బహుజన సిద్ధాంతం ఒక్కరు భుజాన్ని ఎత్తుకుంటారు, చాలా బలంగా నడిపిస్తారు, ఒక దగ్గర కాడెత్తిస్తారు. ఈలోపు అందరూ ఒక నాయకుడు వచ్చాడు ఏదో చేస్తాడు అనుకున్న లోపే ఈయన కాడెత్తేస్తాడు, ఏదో పదవి వస్తుంది, లేదంటే ఏదో పార్టీలో కలిసిపోతాడు, మిగతా వాళ్ళంతా మళ్ళీ చల్లబడేటువంటి పరిస్థితి. సో ఒక ఉద్యమాన్ని లాంగ్ టైంలో రన్ చేయించాలంటే ఒకరు ఖచ్చితంగా పట్టుదలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడ ఏ ప్రోద్బలాలకు లొంగకుండా. సో అట్లాంటి సిస్టమ్ వస్తే తప్ప ఇట్లాంటి మార్పులు రావేమో బహుశా. మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బహుజనవాదము అనేదాన్ని నిజంగా క్లియర్గా అడాప్ట్ చేసుకొని దాన్ని బాగా అవగాహన చేసుకొని దానికి అంకితమైన వ్యక్తి ఎప్పుడు కూడా కాడి కింద పడేయలేడు. ఎందుకంటే అది అంత అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని కాంశీరామ్ గారు ఇచ్చినారు. అంత అద్భుతం. భారతదేశం వచ్చిన తర్వాత అసలు అంత మార్పు తీసుకురావటానికి ఈ భారతదేశంలో ఇవాళ రాజకీయం ఇంత మారటానికి కారణమే ఆ వాదం. ఆ వాదాన్ని నిజంగా అడాప్ట్ చేసుకున్న వ్యక్తి అయితే ఎవరు కూడా కాదు. కేవలం స్వార్థంతో వచ్చి స్వార్థం కోసం ఏదో హిడెన్ ఎజెండా ఉంటుంది, ఆ హిడెన్ ఎజెండా కోసం వచ్చేసి టెంపరీగా దాన్ని మోసేసి ఆ తర్వాత ఆ కాడి కింద పడేసేసి మళ్ళీ పోయి వాళ్ళ కాళ్ళు మొక్కటానికి సిద్ధమైన మనుషులు మాత్రమే ఈ వాదాన్ని నాశనం చేశారు తప్ప ఈ వాదం అయితే బతికుంటది. ఎందుకు బతికుంటది అంటే ఈ దేశంలో కుల వివక్ష గడియలను బద్దలు కొడతాం అన్నోళ్ళు ఏమి చేయలేదు. కుల వివక్ష ఈ దేశంలో ఉన్నంత వరకు బహుజనవాదం అవసరం. ఎప్పుడు కూడా ఒక పెద్ద మార్పు వచ్చేటప్పుడు చాలా మంది ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అందులో 90% కెరీరిజానికి లొంగిపోతారు. వాదం కన్నా కెరీరిజం, ఒక ఎమ్మెల్యే అవ్వాలనో ఒక ఎంపీ అవ్వాలనో, లేకపోతే వాళ్ళు ధర్నాలు చేస్తూ ఒక రాజకీయ పార్టీకి వాళ్ళు కూడా లోబరుచుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ కులాల వాళ్ళు ఎప్పుడూ కూడా వాచ్ చేస్తూ ఉంటారు, వీడిని ఎలా కంట్రోల్ చేయాలని చూస్తారు, వాళ్ళ వీక్నెస్ని చూస్తారు, దాన్ని పట్టుకుని మాలిమి చేసుకుంటారు, దిగజారిపోతారు. ఇవన్నీ జరుగుతాయి, జరగకుండా పోవు. ఎందుకంటే ఈ రోజుల్లో అలా నిలబడే వ్యక్తిని కూడా ఈరోజు అంబేద్కర్ గనక పుడితే, ఈ రోజున అంబేద్కర్ గనక ఈ ప్రపంచంలో ఆ స్థాయిలో వీళ్ళు ఉండనిస్తారా? అంటే అంత భయంకరమైనటువంటి కులతత్వ వాదం ఉంది మన రాజకీయాల్లో. రాజకీయం అంటే ఆనాడే మెసల్లేక ప్రెజర్ కే రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఇంకా పెరిగిపోయింది. ఈ రోజు ఇంకా భయంకరం. ఎన్ని రకాలైనటువంటిది మీడియాలో ఎంత చేస్తారో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం అండి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే 2-3 కులాల చేతుల్లోనే అధికారం ఉంటే ఈ ప్రజాస్వామ్యం నిలబడదు. 80-90% ప్రజలు చాలా అసంతృప్తికి లోనై ఉన్నారు. వాళ్ళ అసంతృప్తిని గమనించి కంటి తుడుపు చర్యల్లాగా ఇలాంటి ఎస్సీ ఎస్టీ అని బీసీ డిక్లరేషన్ అని మభ్యపెట్టినా అది టెంపరీనే. అందువలన ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయికి అందాలి అనంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఈ అవినీతి రాజకీయాలు పోవాలి అనంటే ఖచ్చితంగా అన్ని కులాలకి సమమైన ప్రాతినిధ్యం ఇవ్వాలా. ఎప్పుడైతే అన్ని కులాల నుంచి ఎవరైనా కానీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కానీ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కానీ చీఫ్ మినిస్టర్ కావచ్చు అనేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు ఈ కులాల్లో సమత్వం వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా పౌరుడిగా సగౌరవంగా బతుకుతాడు, కులం రిఫరెన్స్ లేకుండా. సో ప్రజాస్వామ్యం మనగనాలంటే ఈ బహుజనవాదం ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిలిపేవాదం. దీన్ని ఈ రోజున రాజకీయాలలో ఉన్న వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని కాదన్నట్టు వాళ్ళని బయట పెట్టిన వాళ్ళ జీవితాలని వాళ్ళ గేమ్ ప్లాన్స్ని పెట్టినట్టు కనపడి బాధించే విషయం అయినప్పటికీ కూడా ప్రజల్లో ఈ ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఖచ్చితంగా బహుజనవాదమే సరైన వాదం. అప్పుడే మన ఇండియాలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు. లేకపోతే అప్పటి వరకు ఉన్నది ఇండియాలో కులస్వామ్యమే, ప్రజాస్వామ్యం కాదు.
సో ఇది ప్రస్తుతానికి అటు భారతదేశంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అసలైన రాజకీయ కుల పరీక్షలు అనుకోవాలి, రాజకీయ పరిస్థితులు అనుకోవాలి. లెట్స్ సీ ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో. కానీ రాజకీయ పార్టీలు బీసీ కులగణన చేస్తాం అంటూ ఎత్తుకున్నటువంటి ఆ ఆయుధం కేవలం ఎన్నికల వరకేనా? ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే ఉంటుందా? లెట్స్ సీ. ఇది ఇవాల్టి విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.